ఆనంది గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న అలేఖ్య ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఇందుమతి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు కుట్టిని ఇంట్లో నుండి వెళ్ళేలాగా చేసి అనాథైన జీవన్ని ఇంట్లోకి సూర్య వాళ్ళ కూతురిగా నేను రప్పించాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం విన్న సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఆనందినైతే ఇంటికి పిలిపిస్తాడు. ఇంటికి పిలిపించగానే ఆనంది అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఆనంది గురించి అసలు నిజమైతే బయటపెడతాడు సూర్య. అప్పుడైతే పద్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటున్న పద్మమ్మను చూసి ఆనంది అయితే నాకు ఈ నిజం ముందే తెలుసు, కానీ మా అమ్మకి ఏమవుతుందో అన్న భయంతో నేనైతే నిజం బయటికి చెప్పలేదు. అప్పుడు సూర్య అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకప్పుడైతే పద్మమ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడైతే ఆనంది అంటూ ఉంటుంది, నన్ను అదనుగా తీసుకొని జీవన అయితే నన్ను చాలా బాధ పెట్టింది. ఆస్తి కోసం నన్ను ఇంట్లో నుండి పంపించేయాలని చూసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ జీవన అలా చేయడానికి కారణం జీవనానే కాదు, ఇందుమతినే కారణం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడైతే అవునమ్మా, జీవనకి మీ బుద్ధులు ఎలా వస్తాయి, మీ బిడ్డ కాదు కదా అని చెప్పేసి పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడైతే పద్మమ్మకి సూర్య అయితే చాలా థ్యాంక్స్ చెప్తాడమ్మా, మీరు ఇలా మా బిడ్డను చాలా క్షేమంగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇవన్నీ విన్న అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను ఇంత పెద్ద తప్పు చేశానా? ఆనందిని ఆదిత్యాన్ని విడదీయడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి అలేఖ్య అయితే ఇంకా క్షమించమని ఆదిత్యని అయితే అడుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.